హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకి ప్రముఖ గవర్నమెంట్ జాబ్ అయిన మనకి ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే మనకి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీంట్లో అయితే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళైతే మనకి జాబ్ ఇస్తారు. ఇందులో అయితే మనకి ఇంటర్తో మనకి ఇందులో అయితే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదని చెప్పుకోవచ్చు. దీనికైతే ఏపీటీఎస్ వాళ్ళు అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. అదర్ డిస్టిక్ వాళ్ళు కూడా దీనికి అదర్ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి, నేను దీనికి సంబంధించింది పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను జెన్యున్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసేయండి. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వై ఇంటేక్ రిక్రూట్మెంట్ అండి. 2024 నోటిఫికేషన్లో అయితే మనకి మొత్తం 26,146 వేకెన్సీ అయితే మనకి రావడం అయితే జరిగిందండి. ఇందులో అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్ అయితే మనకి కేవలం ఇంటర్ అర్హత అయితే పోస్టులు అయితే భారీ బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే భారతీయ వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ కింద అయితే మనకి 1/2025 అగ్ని వీరవ్యూ ఇంటెక్ కోసం ఎంపిక పరీక్ష కోసం వివాహిత మరియు పురుషుడు మరియు స్త్రీ అభ్యర్థుల నుండి అయితే ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు వచ్చేసి మనకి 17 జనవరి 2024 అండి. 6 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనకి ఆన్లైన్ అయితే పరీక్ష తేదీలు అయితే ఉండడం జరుగుతుంది. 17 మార్చి 2022 అయితే భర్తీకి అర్హులైన పురుష స్త్రీ భారత ప్రభుత్వం నుండి అయితే ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానించబడతాయి. ఈ నోటిఫికేషన్ మనకి కేవలం 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకైతే రెగ్యులర్ పోస్టులుగా అయితే నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు 6 ఫిబ్రవరి 2024 తేదీ లోపల అయితే ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే అప్లై చేసుకోవాలి. ఈ ఆసక్తి గల అభ్యర్థులకైతే విద్యార్హత వయోపరిమితి ఎంపిక విధానం చూసుకుంటే ఇక్కడ మనం వయసు అభ్యర్థులకైతే 17.5 నుంచి 21 ఏళ్ళ మధ్యలో అయితే ఉండాలి. అయితే 17 సంవత్సరాల నుంచి 21 ఏళ్ళ మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ 2 జనవరి 2004 మరియు 2 జూలై 2007 మధ్య జన్మించిన అభ్యర్థులు ఈ 2 తేదీల్లో కలిపి దరఖాస్తు చేసుకోవడానికి అయితే అర్హులని చెప్పుకోవచ్చు. ఇక్కడ బి చూసుకుంటే ఒక అభ్యర్థి ఎంపిక ప్రక్రియ యొక్క అన్ని దశలను క్లియర్గా చేసినట్లయితే నమోదు చేసుకున్న తేదీ నాటి గరిష్ట వయసు అయితే మనకి 21 అయితే ఉండాలి. ఈ పోస్ట్ వివరాలకి వెళ్తే చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్ అయితే భారత వైమానిక దళాలను అయితే ఎంపిక న్యాయంగా అయితే పారదర్శకంగా మరియు మెరిట్పై అయితే మాత్రమే వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ పేరు భారతీయ వాయుసేన ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. మనకి వయసు చూసుకోండి 17.5 to 21 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఖాళీలు వచ్చేసి 3000+ అని చెప్పడం జరుగుతుందండి. విద్యార్హత చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంటర్ పాస్తో తీసుకోవడం జరుగుతుంది. నెల జీతం వచ్చేసి మనకి 30,000 to 40,000 తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ యాప్కల్ వెబ్సైట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఆఫ్కల్ వెబ్సైట్ తీసుకొచ్చి ఇక్కడ మనకి https://agni-pathwayo అని చెప్పేసి మనకి ఇండియన్ జీవన్ డేటా అని ఉంటుందండి. ఇక్కడ విద్యార్హత చూసుకోవచ్చు. పోస్ట్ నర్సరీ నుంచి మనకి అభ్యర్థులు 10+2 అని చెప్పేసి 10+2 అయితే ఇందులో అయితే మనకి సిఈసి వాళ్ళకి అయితే అవకాశం లేదండి. ఇక్కడ మనకి ఇంటర్ వచ్చేసి మనకి గణితం అంటే మ్యాథమెటిక్స్ ఉన్నా కలిగిన ఎంపీసీ కానీ బైపీసీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీలో అయితే మనకి 50% మార్కులతో అయితే ఉత్తీర్ణ అయితే కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ అప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ ఛాతీ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పురుష అభ్యర్థులకు కింద ఛాతీ ప్రమాణాలు కలిగి అయితే ఉండాలి. ఛాతీ కొలత అయితే మనకి 80 సెంటీమీటర్లు, శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్స్ ఉండాలండి. ఇక్కడ ఎత్తు చూసుకోవచ్చు. పురుష అభ్యర్థులకు కనీసం హైట్ వచ్చేసి మనకి 152.5 నుంచి 152 సెంటీమీటర్లు ఉండాలండి. ఇక్కడ మనకి మహిళా అభ్యర్థులకి అయితే 147 నుంచి 150 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలండి. ఇక్కడ నెల జీతం వచ్చేసి 30,000 to 40,000 అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎంపిక ప్రక్రియ చూసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్,
అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. మెడికల్ టెస్ట్ పత్రాల ధృవీకరణ అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు చూసుకోవచ్చు. ఇక్కడ ఓసీ అభ్యర్థులకైతే రూ. 550 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎస్టీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకైతే మనకి రూ. 550 తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి మనకి 17/1/2024 అండి. అంటే ఒకటో నెలలో అయితే మనకి జనవరి 17వ తారీఖు నుంచి అయితే ఆన్లైన్ ప్రారంభం అవుతుంది. ఇక్కడ మనకి చివరి తేదీ తీసుకోవచ్చు. ఆన్లైన్ చివరి తేదీ వచ్చేసి మనకి 6/2/2024 వరకు అయితే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, వెబ్సైట్ క్లియర్గా ఉంటుందండి. వెబ్సైట్ కాపీ చేసుకొని మీరు డైరెక్ట్గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. నేను మీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తానండి. దాని ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే అప్లై అవ్వదండి. ఓకేనండి, నేను డేట్ చెప్పాను కదండి, అప్పుడైతే అప్లై చేసుకుంటుంది. ఈ లోపలైతే మీరైతే లాగిన్ అయితే అయిపోయి లేదా రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేశాను. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి.